హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నాటుకోడి కొట్టించుకొచ్చారండి మా పిల్లలు. చికెను ఇది కేజీ అంట. ఇది మరి కర్రీ చేస్తున్నాను చూడండి. ముందుగా 2 టీ స్పూన్లు ఉప్పు వేసానండి, 1 టీ స్పూను పసుపు వేసుకున్నాము, ఒక 4 టీ స్పూన్లు కారం వేసాను, కొంచెం పచ్చిగా ఆయిల్ కలుపుకున్నాను, రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను, కొంచెం వేస్తాను. మళ్ళీ కొద్దిగా పుదీనా వేస్తున్నాను, ఈరోజు కనుమ కదండి, మా పిల్లలు నాటుకోడి కూర తెచ్చుకుంటామమ్మా, అది వండి పెట్టు మంచిగా గ్రేవీతో అని అడిగారు. సరే అని వండి పెడుతున్నానండి. ఇదిగోండి, ఇది కాజు పేస్ట్ అండి, మొత్తం ఇలా మెత్తగా పట్టేసేసుకున్నాను. కొంచెం కాజు, ఒక ఉల్లిపాయ పేస్ట్ పట్టేసానండి. ఇదంతా కూడా మిశ్రమం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి మనం. చికెన్ ఇలా వేసేసుకున్నానండి. ఇది కొంచెంసేపు మగ్గబెట్టి మూత పెట్టేసుకుందాం. మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేసాను, కొత్తిమీర వేసుకున్నాం, అయిపోయిందండి చికెన్ కర్రీ. కలర్ఫుల్గా ఉంది కదా. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా మీ శశికళ ఛానల్కి లైక్లు కొట్టండి. బాయ్. లవంగాల పొడిలాగా చేశాను నేను, లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు కూడా అలాగే వేసాను. రోజు చూడండి మరి.